ఇంకా ఇది మంగళగిరి సెంటర్ అండి. మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. చుట్టూ కూడా అంతా కమర్షియల్ జోను చూస్తున్నారు కదా. సో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే మెయిన్ సెంటర్ అనమాట. సో ల్యాండ్ కాస్ట్ కూడా ఇక్కడ గజం తక్కువలో తక్కువ 60,000 రూపాయల వరకు ఉందండి. మొత్తం 294 గజాల్లో కట్టిన ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి. దగ్గరుండి చాలా నీట్గా కట్టుకున్నారు. సో ఫ్యూచర్లో కూడా మనకి కమర్షియల్ కూడా ఉపయోగపడే అవకాశం ఉందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన బిల్డింగ్ అండి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 42 వెడల్పు 63 లోతు అయితే వస్తుందండి. మొత్తం 294 గజాల హౌసు చూస్తున్నారు కదా. ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంటుంది. నార్త్ ఈస్ట్ కార్నర్ లాగా ఉంటుందండి ఇది. ఈస్ట్ వైపున మెయిన్ రోడ్డు 33 ఫీట్ రోడ్డు వస్తుందండి. ఇంటి ముందు సిమెంట్ రోడ్డు. సో లోపల ఇక్కడ కార్ పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారు. చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది. గ్రౌండ్ బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. సో ఎదురుగా మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి ఆగ్నేయంలో. సో ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ లాగా వదిలేరు. వరండా స్పేస్ అనమాట ఇదంతా కూడా. ఇక్కడ పార్కింగ్ టైల్స్ అయితే ఇచ్చారండి. 2 కార్లు పెట్టుకునేంత పార్కింగ్ అయితే వదిలేరు. సో ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఐరన్ గ్రిల్ గేట్ అయితే వచ్చిందండి. సేఫ్టీ పరంగా చాలా చాలా బాగుందండి. ఎటువంటి మేజర్ రిపేర్ వర్క్లు లేవు. చిన్న చిన్న మైనర్ వర్క్లు అయితే ఉంటాయి. ఇవి చేయించుకుంటే సరిపోతుంది. ఎంట్రన్స్ సింహద్వారం చుట్టూ కూడా టేక్ వుడ్ సింహద్వారం ఇచ్చారు. రాజ్ దర్బార్ డోర్ అయితే ఇచ్చారండి ఎంట్రన్స్ ఇక్కడ. ఇది నార్త్ వైపు సందు చూస్తున్నారు కదా. లుకింగ్ పరంగా చాలా బాగుందండి, గ్రాండ్ లుక్ తోటి. ఈస్ట్ వైపు మెయిన్ డోర్ అయితే లాక్ చేసి ఉంది. నార్త్ డోర్ నుంచి మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. ఈ వైపున మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి నార్త్ వైపున. సో ఇంటి చుట్టూ కూడా సొంత అయితే వదిలారు సెట్ బ్యాక్సెస్ లాగా. సో వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందండి. మనకి ఇక్కడ గార్డెన్ స్పేస్ కూడా వదిలిందండి ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇది నార్త్ వైపు ఎంట్రన్స్. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. బుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేస్తున్నాయి. పైన జిప్సమ్ సీలింగ్ అయితే చేస్తుంది. కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ డోర్ కూడా లోపల నుంచి ఐరన్ గ్రిల్స్ అయితే పెట్టారండి సేఫ్టీగా. చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో హాలు, కిచెను, డైనింగు, అదేవిధంగా 2 బెడ్రూమ్ స్పేస్ లాగా వదిలారండి. చాలా బాగుందండి హౌస్ అంతా కూడా. ప్రస్తుతానికి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి సీజ్ చేశారు కాబట్టి పవర్ కటింగ్ అయితే ఉందండి. సో అందు గురించి మనకి లోపల లైటింగ్ అయితే లేదు. సో మీరు డైరెక్ట్ లైటింగ్లో చూస్తే కనుక మీకు ప్రాపర్టీ అనేది చాలా నచ్చుతుందండి. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉన్నాయి. కబోర్డ్స్ అన్నీ కూడా వుడ్ కబోర్డ్స్ ఇచ్చారు. సో ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా స్పేస్ అండి. చూడవచ్చు ఇక్కడ మీరు. ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ అనమాట. హాల్ కమ్ డైనింగ్ లాగా. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ కూడా షో కేస్ ఇచ్చారు. వాష్ బేసిన్ వచ్చింది.